క్యాన్సర్ బాడీలో ఎక్కడ ఏర్పడినా డిటెక్ట్ చేయగలుగుతాం అనేది ఈ మధ్య చాలామంది చెప్తున్నాం, మనం వింటున్నాం అనమాట. అసలు ఏంటి వీటి వెనకాల నిజాలు? యాక్చువల్లీ బాడీలో క్యాన్సర్ ఏ అవయవం నుంచి మొదలైనా మనం దాన్ని గుర్తించగలుగుతామా? సైన్స్ అసలు దీంట్లో ఎక్కడి వరకు వచ్చింది? వీటి గురించి నిజాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో కూడా చూస్తున్నాం అనమాట. సో కొత్త క్యాన్సర్ డిటెక్షన్ మెథడ్స్ వచ్చాయి. బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల బాడీలో క్యాన్సర్ ఎక్కడ ఏర్పడినా ఇంకా పూర్తిగా క్యాన్సర్ కింద మారకుండానే మనం గుర్తించగలుగుతాం. ఇది ఎలా సాధ్యపడుతుంది? అసలు దీంట్లో నిజాలు ఏంటి? యాక్చువల్గా క్యాన్సర్ని బాడీలో ఏర్పడక ముందు గుర్తించే ప్రాసెస్ని స్క్రీనింగ్ అంటాం అనమాట. స్క్రీనింగ్ టెస్ట్లకి ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే వాటికి ఉండే వ్యాలిడేషన్, అంటే వాటికి సెన్సిటివిటీ ఎంత, స్పెసిఫిసిటీ ఎంత. అంటే నిజంగా ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల 100 మందికి క్యాన్సర్ ఉంటే 100 మందిని మనం డిటెక్ట్ చేయగలుగుతున్నామా? కొంతమందికి క్యాన్సర్ లేకపోయినా ఈ టెస్ట్ పాజిటివ్ రావడం వల్ల క్యాన్సర్ ఉంది అని మనం ఫాల్స్గా డిటెక్ట్ చేయగలుగుతున్నామా అని ఈ మెట్రిక్స్ని మనం వ్యాలిడేట్ చేసుకున్న తర్వాతే ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్లోకి రావటం జరుగుతుందన్నమాట. ఇలాంటివి ఇవాళ రోజున స్క్రీనింగ్ దేనికి అందుబాటులో ఉన్నాయంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అని చెప్పి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ కానివ్వచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్కి సీరం పిఎస్ఏ, లంగ్ క్యాన్సర్ హెవీ స్మోకర్స్లో లోడోస్ సిటీ స్కాన్, ఇంకా కొలాన్ క్యాన్సర్కి కొలనోస్కోపీ. కొన్ని కంట్రీస్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఆర్ నోటి మరియు గొంతు క్యాన్సర్కి స్క్రీన్ టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి ఎలా అందుబాటులోకి వచ్చాయంటే ఇవి పాపులేషన్ లెవెల్లో ఈ టెస్ట్ని వాళ్ళు రన్ చేసి వాటికి ఉన్న క్లినికల్ వ్యాలిడిటీ, అంటే సెన్సిటివిటీ ఎంత, స్పెసిఫిసిటీ ఎంత, ఇన్ కేస్ సెన్సిటివిటీ తక్కువగా ఉంటే ఎన్నిసార్లు ఫ్రీక్వెన్సీతో ఈ టెస్టులు చేయాలి, ఇవన్నీ ఒక స్టడీ చేసిన తర్వాత అవి అందుబాటులోకి రావడం జరిగాయి అనమాట. సో ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ లేటెస్ట్ టెస్ట్లు ఏంటి, వీటికి వ్యాలిడేషన్ ఏంటి అంటే ఇవి ఇంకా రీసెర్చ్ దశలోనే ఉన్నాయి అనమాట. సో దీంట్లో సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే బాడీలో క్యాన్సర్ ఏర్పడితే ఈ క్యాన్సర్కి సంబంధించిన ఆనవాళ్ళు బ్లడ్లో సర్క్యులేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి ట్యూమర్ ఎలిమెంట్స్ కావచ్చు, ట్యూమర్ సెల్స్ అవ్వచ్చు, ఆ ట్యూమర్ ఎలిమెంట్స్ లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎగ్జోసోమ్స్, ఇలాంటి కొన్ని ఆర్గనెల్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నదాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవాళ రోజున టెక్నాలజీ ద్వారా లిక్విడ్ బయాప్సీ అంటాం అనమాట. సో దాన్ని వేరియస్ సిటీడిఎన్ఏ డిటెక్టింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఆర్ సిటీసీ టెక్నిక్స్ కావచ్చు, దీని ద్వారా క్యాన్సర్ బాడీలో ఎక్కడన్నా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా పాపులేషన్ లెవెల్లో ఇంకా స్టడీస్ రాలేదు. ఇది ఏ గైడ్ లైన్, యుఎస్ కావచ్చు, యూరోపియన్ గైడ్ లైన్స్ కావచ్చు, ఇది ఇంకా రికమెండ్ మాత్రం చేయట్లేదు అనమాట. సో క్యాన్సర్ గుర్తించడానికి ఈ టెస్ట్ ఐడియల్ అని చెప్పేసి ఇంకా ఏది చెప్పలేదు. ఇవి ఇంకా రీసెర్చ్ దశలో కొన్ని ప్రామిసింగ్ రిజల్ట్స్ రావటం వల్ల జనాలు దీని గురించి పబ్లిష్ చేసాం. ఆ చేసిన పబ్లికేషన్స్ని జనాలు చదివి దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది అని దీన్ని అపోజ్ చెందుతున్నారు అనమాట. ఇలాంటి టెస్టులు మనకి పాపులేషన్ లెవెల్లో రావాలి అంటే ఒక ప్రాపర్ క్లినికల్ ట్రయల్స్ జరగాలి, ఎపిడెమియాలజికల్ స్టడీస్ జరగాలి. ఎంతమంది పేషెంట్స్ యాక్చువల్గా ఈ బ్లడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత క్యాన్సర్ ఏర్పడకుండా ఎన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ ఏర్పడిందో చదువుకుని దాన్ని బట్టి ఈ టెస్ట్ వ్యాలిడిటీని మనం గుర్తించిన తర్వాతే ఈ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నమాట. లేదు మాకు భయం ఉంది, మా ఇంట్లో వాళ్ళ ఎవరికో క్యాన్సర్ వచ్చింది, మాకు కూడా క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి మీరు ఈ టెస్ట్ చేయించుకున్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనకి ఇవాళ రోజున ఉన్న టెస్ట్లు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైంటిఫిక్లీ ప్రూవెన్ టెస్ట్లు అనమాట. వేరేవన్నీ రీసెర్చ్ దశలో ఉన్నాయి. వాటి వ్యాలిడిటీ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫాల్స్ పాజిటివ్స్ ఎందుకు రావచ్చు అంటే బాడీలో క్యాన్సర్ లేకపోయినా మనకి ఇది పాజిటివ్ రిజల్ట్ ఎందుకు రావచ్చు అంటే టెక్నాలజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట, చిప్స్ అంటాం అనమాట. సో బాడీలో ఏమైపోతుందంటే తెల్ల రక్త కణాల్లో రెగ్యులర్గా మ్యూటేషన్ జరిగి దీనివల్ల బాడీలో వచ్చే కొత్త ఇన్ఫెక్షన్స్ నాకు గుర్తించే శక్తి దానికి ఉంటుంది. ఇలాంటి కొన్ని డిఎన్ఏ బయటికి రావటం, దీన్ని బాడీలో మనం ఆ ఫ్లూయిడ్లో నుంచి ఈ ఎలిమెంట్స్ని డిటెక్ట్ చేసి ఇవి క్యాన్సర్ కింద మనం రాంగ్గా డయాగ్నోస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే రిస్క్ కూడా ఉన్నాయన్నమాట. ఫాల్స్ నెగిటివ్ అంటే ఈ ట్యూమర్ ఆనవాళ్ళు మనం బ్లడ్లో గుర్తించలేదు అన్న మాత్రాన బాడీలో క్యాన్సరే లేదు అని చెప్పి మనం వీటిని ఫాల్స్గా నెగిటివ్గా ఉన్నాయని కూడా మనం గుర్తించవచ్చు అనమాట. సో ఇలాంటి మిస్హ్యాప్స్ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటూ కావాలంటే ఈ టెస్టులు చేయండి. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే టెస్ట్ పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ డాక్టర్ ఏం చేయాలి? దానికి ఇంకా మనకి ఆన్సర్ లేదనమాట. రానున్న రోజుల్లో దీనికి ఆన్సర్ రావచ్చేమో, కానీ ఇవాళ రోజున డోంట్ జంప్ ఆన్ దిస్ ఇనీషియల్ టెక్నిక్స్. ఎందుకంటే
ఒక 10 ఏళ్ల కిందట పెట్ సిటీ ఇండియాలో కొత్తగా వచ్చినప్పుడు చాలామంది అడ్వర్టైజ్ చేసింది ఏంటంటే పెట్ సిటీ చేయటం వల్ల క్యాన్సర్ బాడీలో ఎక్కడున్నా గుర్తించవచ్చు అన్నారు. కానీ దాని తర్వాత అర్థమైంది ఏంటి అంటే పెట్ సిటీలో రేడియేషన్ నార్మల్ సిటీ స్కాన్ కంటే ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్ని కూడా క్యాన్సర్ లాగా లేబుల్ చేయొచ్చు అని తెలిసి తర్వాత పెట్ సిటీని స్క్రీనింగ్ టెక్నాలజీ నుంచి తీశారనమాట. సో అందుకని ఈ కొత్త టెక్నాలజీస్ మీద అప్పుడే జంప్ చేయకూడదు. మనకి ఎప్పుడైతే పూర్తి ఎవిడెన్స్ వస్తుందో, వీటిల్లో మనకి వ్యాలిడేట్ అవుతుందో ఈ టెస్ట్లు, అప్పుడే ఇవి చేయించుకోవడం చాలా అవసరం.